మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో ఉన్న కొర్రెములలో గల ఏకశిలానగర్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు 16 డిసెంబర్ 2024 రోజున మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ని కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఏకశిలానగర్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ఫ్లాట్ ఓనర్స్ మాట్లాడుతూ కొర్రెముల పరిధిలో ఉన్న సర్వే నంబర్ 739 749లో రెసిడెన్షియల్ స్థలంగా 1985 సంవత్సరంలో ప్లాట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, 2006లో బిల్డర్ తప్పుడు పత్రాలు సృష్టించి పాస్ పుస్తకాలు పొందాడని కలెక్టర్కు చెప్పడంతో పాటు వినతి పత్రాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా ఆ స్థలాన్ని మరలా అగ్రికల్చర్ స్థలంగా మార్చకుండా మోసపూరితమైన కబ్జాకోర్లను అడ్డుకొని మా యొక్క ఇళ్ల స్థలాలను యథావిధిగా ఉంచాలని కలెక్టర్ని కోరడమైంది. ఇక హెచ్ఎండిఏ అధికారులకు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులకు మా విన్నపం ఏమిటంటే, ఏకశిలానగర్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లాట్లు ఏవైతే సర్వే నెంబర్ 739 749లో ఉన్న స్థలం అగ్రికల్చర్ భూమి కాదని, 1985 సంవత్సరంలో లేఅవుట్ అయిందని, దానిలో గృహాలు కూడా నిర్మించుకున్నారని, ఇంకా కొంతమంది గృహాలు నిర్మిస్తున్నారని, అదేవిధంగా 739 నుండి 749 సర్వే నెంబర్లలో ఏవైతే ప్లాట్లు ఎల్ఆర్ఎస్ రద్దయినాయో వాటిని మరలా పునరుద్ధరణ చేసుకోవడం జరిగిందని, అదేవిధంగా గ్రామ పంచాయతీ వారు ఈ ప్లాట్లు మీవేనని అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఎల్ఆర్ఎస్ ఎవరికైతే పూర్తయ్యాయో వారికి ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు ఇవ్వవలసిందిగా కోరుతామని, అనుమతులు ఇచ్చిన స్థలాలలో ఇల్లు కట్టుకోవడం ప్రారంభిస్తామని వారు తెలిపారు. అదేవిధంగా వారం వారం మా ఏకశిలానగర్ ప్లాట్ ఓనర్స్ ఎవరైతే 2083 మంది ఉన్నారో వారు వారం వారం 100 నుండి పెరుగుతూ వస్తూనే ఉన్నారు. ఇంకా మొత్తం 2083 మంది మూకుమ్మడిగా వచ్చే వారానికి అందరి సహకారంతో ఈ సమావేశాన్ని కొనసాగిస్తామని వారు అన్నారు. ఈ సమావేశంలో ఏకశిలానగర్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మాణిక్యాలరావు, కార్యవర్గ సభ్యులు శివారెడ్డి, మాటూరి రవి, శ్రీనివాసాచారి, సుభాష్ చంద్రబోస్, ముత్తారెడ్డి, వెంకటేష్ నాయక్, రమణారెడ్డి, సోమ్లా నాయక్, బాలరాజ్, ధర్మేందర్, గోవర్ధన్ రావు మరియు ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది. వారం నుంచి అందరూ వచ్చిందంటే ఇప్పటి వరకు 500-600 మంది. ఎదుటోడు ఏ ఆఫీసర్ అయినా ఏ ఆర్డర్స్కు భయపడతలేదు. ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ కూడా ఎన్నో వేశాం మేము, దానికి కూడా భయపడరు వాళ్ళు. ప్రజాబలాన్ని చూసి భయపడతారు. అయితే 500-600 మంది వస్తున్నారు, ఏదో గొడవ నేనేదో తిని చేసిందని అనుకుంటారని చెప్పేసి వాళ్ళు భయపడతారు. ఇప్పుడు అదే జరుగుతున్నది. పోలీస్ వాళ్ళ దగ్గరికి పోతే పోలీసు వాళ్ళు ఏమంటారు, లేదు సార్ మీరు కోర్టులో చూసుకోరి. అరే నా ఇంటికి వచ్చి వాడు కొడతానని వస్తే నేను కోర్టులో చూసుకోవడం ఏంటి సార్, సరే కంప్లైంట్ ఇవ్వండి అంటారు, ఎఫ్ఐఆర్ చేస్తామంటారు, చెయ్యరు. ఇక మీకు మనకు ఇప్పుడు జరిగే ఇప్పుడు మన తెలంగాణలో కానీ ఎంటైర్ దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఇస్ ఎంటైర్ గ్లోబల్ లెవెల్, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ తెలంగాణ. అది కాదుగా, అంటే బ్రైబ్ అనేది అట్లా చూస్తుంది, ఇండ్యూస్మెంట్ అనేది అంత పవర్ఫుల్గా నడుస్తుంది. అటువంటి క్రమంలో ఏం చేయాలండి, ఐకమత్యంగా పోరాడాలి. అంతే, ఐకమత్యమే బలం అనుకోవాలి. ఐకమత్యంగా పోరాడితే మన కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. లేదు అటెంట్ ఉంటుంది, కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కదా, ఒక్కడి పోరాడిన అంతే అవుతుంది, ఆర్డర్ చూపెడితే అయిపోద్ది అంటే ఈ రోజులలో ఆర్డర్లు చూపెడితే అయ్యే పనులు లేదు. రాను ఇంకా క్షీణించిపోతున్నది వ్యవస్థ. మనకు మీకు తెలియనిది ఏం లేదు, చాలా క్షీణించిపోతుంది వ్యవస్థ. ఎంత మంచి ఆర్డర్ చేస్తే అంత మనల్నే వాడు దుష్మన్ లెక్క చూస్తాడు. అవునా, వేయండి సార్ మేము ఇంప్లిమెంట్ చేస్తాం కదా, స్పెసిఫిక్ డేట్ లేదు కదా, 45 days అన్నాను, ఇంకా మాకు టైం ఉన్నది కదా, వేరే ఉన్నది, మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం కోర్టులో. తీసుకొని వాళ్ళ ఆఫీసర్ దగ్గర పోతాడు, ఆఫీసర్ ఆల్రెడీ ఈయనకి చెప్పుంటాడు, లేదు చేయకని చెప్పి. ఆ విషయం కోసం గత 8 నెలలుగా మిత్రుడు మన శ్రీనివాస్ తిరగడం జరిగింది. ఇట్లయితే కుదరదని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద కలెక్టర్ ముందు వేసిండు. కలెక్టర్ ముందు వేసి దాన్ని పక్కకు పెడితే మన కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ దగ్గర ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి సార్, వస్తలేవు, మరి దాన్ని అన్నింటిని బట్టి మేము ఏం చేయాలో చెప్పండి అని చెప్పిన. చెప్తే ఆయన ఫోన్ చేస్తే అప్పుడు వీళ్ళ ఇప్పుడు ఆర్డర్ కాపీ ఇచ్చింది. ఆర్డర్ కాపీలో ఏమున్నది, ఎంటైర్ ఏరియా ఇస్ కన్వర్టెడ్ ఇన్ ద ఇయర్ ప్లాట్స్, 85 నుంచి ప్లాట్స్ ఉన్నాయి, అవి అగ్రికల్చర్ ల్యాండ్ లేదు. ఇంకొక ఆఫీసర్ అయితే చాలా సీరియస్గా రాసింది, చూడండి దయచేసి. మనకు ఎవరు దీనికి కన్సర్న్ పర్సన్, మెయిన్ అథారిటీ గ్రామ పంచాయతీ కదా. గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు రిపోర్ట్ ఇచ్చింది, ఇప్పుడు చదువుతాడు బాబు.